హాయ్ అండి, హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోస్లో లాస్ట్ వీడియో ఉంది కదండి, దానికి సంబంధించి దాని రిలేటెడ్ వీడియో అన్నట్టు ఇది. ఆ వీడియోలో లెంత్ అయితే ఎక్కువ అవుతుందనేసి నేను ఆ వీడియోలో పెట్టలేదు. సో ఇప్పుడైతే ఇది సెకండ్ వీడియో అన్నట్టు, దాని కంటిన్యూషన్. మేమైతే లంచ్ చేసేసి మొత్తం ఇప్పుడు అందరం కలిసి షాపింగ్ అయితే వెళ్తున్నాము. శారీస్ అయితే కొనడానికి. నా తమ్ముడి మ్యారేజ్ అయితే ఫిక్స్ అయిందనమాట. సో ముందర ఉన్నారు కదా పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు వాళ్ళే అనమాట. సో పెళ్ళి కోసం శారీస్ కొందామని అయితే వెళ్తున్నాము. డైరెక్ట్ మేము మగ్గం దగ్గరికే వెళ్తున్నామండి. అక్కడ మగ్గం దగ్గర నేసిన చీరలు వాళ్ళ ఇంట్లో పెట్టి అమ్ముతారనమాట. సో డైరెక్ట్గా అక్కడికే వెళ్ళి కొంటున్నాము. ఇది వచ్చేసి పెనుగొండ రోడ్ అనమాట. పెనుగొండ కాదండి, ఇది పెనుగొండ. ఇది పుట్టపర్తి డిస్టిక్లో ఉంటుంది, పెనుగొండ తాలూకు ఇది. సో దీనికి సంబంధించి హిస్టరీలో చాలా స్టోరీస్ ఉన్నాయండి పెనుగొండ గురించి. దీన్ని శ్రీకృష్ణ దేవరాయల కోట అని కూడా అంటారు. చాలా అంటే చాలా స్టోరీస్ ఉన్నాయి. శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించిన రాజ్యాంగం కూడా దీన్ని అయితే చెప్పుకుంటారనమాట. దీని గురించి తెలుసుకోవాలంటే ఒకసారి గూగుల్లో అయితే సెర్చ్ చేయండి, మొత్తం డీటెయిల్స్ వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట ఈ స్టోరీ. సో ఇదంతా పెనుగొండ సిటీ అండి. ఇది పెనుగొండ బస్ స్టాండ్ అన్నట్టు. ఇక్కడ ఏదో టెంపుల్ అయితే కనబడిందండి, ఆంజనేయ స్వామి టెంపుల్. బాగుందని వీడియో తీసుకున్నాను. చాలా బాగుంది టెంపుల్. చూడడానికి మెయిన్ రోడ్లోనే ఉంది. సో అలా ముందుకెళ్ళి లోపలికి వెళ్తే పెనుగొండ కోట వస్తుందన్నమాట. సో ఇప్పుడైతే టైం లేదని మేము వెళ్ళలేదన్నమాట. ఈసారి వెళ్ళినప్పుడు అది మొత్తం అయితే చూపిస్తాను. సో ఇది పెనుగొండ ఫోర్ట్. ఇప్పుడు హైవేలో ఉన్నామన్నమాట. మా పెద్దోడు మా హస్బెండ్ బైక్ మీద వస్తున్నారు. సో వాళ్ళ కోసం వెయిట్ చేసాము. వాళ్ళేమో చూడమని వెళ్ళిపోయారు అలా. మా అమ్మ స్మైల్ చూడండి. సో ఇవే అండి చీరలు, మగ్గం చీరలు, పట్టు చీరలు అనమాట. ప్యూర్ పట్టు శారీస్ ఇవి, కల్తీ ఏమి ఉండదు. సో డైరెక్ట్ ఇక్కడికి వచ్చి తీసుకుంటాం మేము. ఇవే అండి ప్యూర్ పట్టు శారీస్. చీరలు అయితే చాలా బాగున్నాయి. చూడండి, ఇవన్నీ వాళ్ళ ఇంటి దగ్గరే మగ్గంలో నేస్తారనమాట శారీస్. అవన్నీ పట్టు దారం అన్నట్టు. సో మొత్తం చీరలు అయితే చూపించారు. అది కూడా నేను వీడియోలో అయితే చూపిస్తాను, చీరలు నేసే మగ్గం. సో ఇదేనండి మగ్గం అన్నట్టు. వీటితో చీరలు అయితే నేస్తారనమాట. పవర్ లేదు, లేకపోతే అది కూడా నేను చూపించేదాన్ని. ఈ విధంగా ఉంటుంది మగ్గం. దీని గురించి నాకు కూడా తెలియదు అనమాట. సో మేము ఎప్పుడూ చూడలేదు, అందుకే అలా చూస్తూ ఉండిపోయాము. దీని గురించి పెద్దగా ఏం తెలీదు. సో చీరలు నేసేటప్పుడు తీద్దాం అనుకున్నాం కానీ పవర్ లేదన్నారండి. ఇగో ఇలా నేస్తారంట చీరలు చూపించారనమాట వాళ్ళే. ఈ విధంగా పెట్టేసి ఇవేవో డిజైన్స్ వేసుకోవడానికని చెప్పారు. సో ఈ విధంగా అండి చీరలు అయితే నేస్తారనమాట. ఇంకా చాలా మగ్గాలు అయితే ఉన్నాయి వాళ్ళ ఫ్యాక్టరీలో. ఇవి దారాలు చుట్టడానికి అని అన్నారు. ఇవే దారాలు చుట్టడానికి పట్టు దారం అన్నట్టు అదంతా. సో ఇవేనండి చీరలు చూపిస్తున్నాను కదా అని ప్రమోషన్ చేస్తుందేమో అని అనుకోకండి. ఇక్కడ సబ్స్క్రైబర్స్కి వ్యూస్కే దిక్కులేదు, ఇంకా ప్రమోషన్ ఏం చేస్తాను చెప్పండి. సో ఊరికే అలా. సో ఇవన్నీ చీరలు అయితే చూసాము, కొన్ని అయితే నచ్చాయి. వాళ్ళేమో ఇంకా
కొద్దిగా లాస్ట్ చివరిగా ఒక పాలిష్ అయితే ఉంది, అది చేసిన తర్వాత మీరు శారీస్ తీసుకెళ్ళాలని చెప్పారు. సో అందుకని వాళ్ళకి ఇచ్చేసి వచ్చామన్నమాట. మళ్ళీ వెళ్ళి తీసుకొని వస్తారు పాలిష్ అయిపోయిన తర్వాత. మేమైతే ఇప్పుడు ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ మా పంకజేమో డ్రాగన్ ఫ్రూట్ కోస్తున్నాడు, తినేస్తామన్నమాట. ఇప్పుడు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.